ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఏంటి ఈ సందడి, ఈ సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా? ఏప్రిల్లో పెద్దోడు పుట్టినరోజు అయింది కదా, జూలైలో చిన్నోడు పుట్టినరోజు అనమాట. అయితే మా చిన్నోడు పుట్టినరోజుని చిన్నగా చక్కగా సరదాగా పిల్లలందరితో, ఫ్రెండ్స్ అందరితో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నైట్ చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. అప్పటి వరకు కూడా పిల్లలు వెయిట్ చేశారు. ఆ రోజే అనుకోకుండా మా చెల్లిగారి పాప కూడా వచ్చిందనమాట. వాళ్ళిద్దరూ కూడా అంటే సాటర్డే బర్త్డే కదా, సండే హాలిడే అని చెప్పేసి వచ్చారు. ఒకరోజు ఉండి వెళ్దామని చెప్పేసి. అయితే ఈరోజైతే బాగా చేసుకున్నామండి. చాలా అంటే చాలా చక్కగా సందడిగా అయితే అయ్యింది పుట్టినరోజు అయితేనే. ఇంకా మా ఊరు మా చిన్నోడికి ఏం గిఫ్ట్ ఇచ్చారు, నెక్స్ట్ ఏమో నేనైతే ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది చివరి వరకు చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. అంత భారీ పెద్ద గిఫ్ట్లు అయితే ఏం కాదు, ఏదో మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్నంతలో చిన్నది గిఫ్ట్లు అయితే ఇచ్చామన్నమాట. ఆ గిఫ్ట్లు ఏంటనేది లాస్ట్నే చెప్తాను, అప్పటి వరకు అయితే చూడండి. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసి మా చిన్నోడికి ఒకరి తర్వాత ఒకరు పాపం వాడి నోరంతా నిండిపోయింది. చిన్న చిన్న మొక్కలే ఇచ్చాను అక్కడికి పెట్టడానికి. వాళ్ళిద్దరూ ఎవరంటే మా పెద్ద చెల్లి గారు పిల్లలు అన్నమాట, అక్క అన్నయ్య. మీకు ఇదివరకు వీడియోలో రాఖీ కట్టినప్పుడు కూడా చూపించాను. అయితే చక్కగా చాలా అంటే చాలా సందడిగా జరిగిందండి. ఇంకా గ్రాండ్గా చేసేదాన్ని, ఏదో సింపుల్గా చేసుకుంటున్నాం అన్నమాట. ఏ పరిస్థితికి తగ్గట్టు అప్పుడు అలా చేసుకుంటే బెటర్ కదా. అయితే ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. ఎక్కడా కూడా నిరుత్సాహపరచకుండా పిల్లోడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇక భారీగా ఏర్పాట్లు చేసేదానికన్నా ఇలా చిన్న చిన్న ఆనందాల్లోనే ఉంటుంది కదా. చక్కగా ఇదిగోండి మా వారు గిఫ్ట్ అయితే మా వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. కూలింగ్ కేక్ అన్నమాట. అంటే అది పెద్ద గిఫ్ట్ అంటారా, అస్తమానం కొనమండి, ఎప్పుడైనా ఇలాంటి అకేషన్స్కి అయితే కొంటాము. అది హెల్దీ కాదు కదా. ఇక నా గిఫ్ట్ ఏంటంటే ఇదిగోండి, మొన్న వీడియోలో చూపించాను కదా 3 మొక్కలు అయితే తెచ్చానని. మా వాడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టమండి చిన్నోడికి. అందుకని వాడి చేత అయితే స్టార్ ఫ్రూట్ మొక్క అయితే వేపిస్తున్నాను. వాడేసిన మొక్కకి ఫ్రూట్స్ వచ్చి వాడు తింటే చాలా హ్యాపీ కదండి. అందుకనే స్టార్ ఫ్రూట్ మొక్క అయితే తీసుకున్నాను అనమాట. అయితే మా వాడి బర్త్డే 18th అయింది కదా. ఇది మొన్న వేసామండి. ఎందుకు ఇన్ని రోజులు అట్టే పెట్టేశాను ఖాళీ లేక పట్టించుకోక అంటే కాదండి, అస్సలు కాదు. అసలు విపరీతమైన ఎండలండి. ఆ ఎండలో మొక్కని ఇలా వేసామనుకోండి వెంటనే దాని సర్వీస్ అయిపోతుందన్నమాట. అందుకని వర్షాలు పడేంత వరకు చక్కగా షేడెడ్లో పెట్టేసి మొక్కల్ని డైలీ వాటర్ పోసుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి ఈరోజు నైట్ అస్తమానం వర్షం పడిందన్నమాట. మార్నింగ్కి నిన్న ఈ మొక్క వేసేయడానికి ముందు రోజైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పడింది. మళ్ళీ నైట్ అస్తమానం కూడా వర్షం పడిందన్నమాట. నేలంతా చక్కగా చల్లబడిపోయింది. ఆ చల్లబడిపోయిన తర్వాత ఈ మొక్క అయితే వేయించానన్నమాట. మా వాడు ఈవినింగ్ వచ్చాడు, సాయంత్రం వాడి చేత మొక్క అయితే వేయించాను. మళ్ళీ మార్నింగ్ వేయకూడదు కదా, ఏమాత్రం వాతావరణం తేడా వచ్చి ఎండలు ఎక్కువగా ఉన్నా మొక్క పనిచేయదన్నమాట. దానికోసం అయితే ఈవినింగ్ అయితే ఇంకా మా వాడి చేత అయితే వేయించాను. ఇదివరకు కూడా ఉగాదికి వేయించాను కదా మొక్క. అయితే ఇంకా గులాబీ మొక్క ఉంది, అది మా పెద్దోడి చేత వేయించాలి. వాడైతే ఇంటి దగ్గర ఉన్నాడు కానీ స్కూల్ నుంచి వచ్చి పడుకుంటూ పోయాడు అనమాట. కాస్త తలపోటుగా ఉందని ఎంత లేపినా లేవలేదు. సరే అని చెప్పేసి ఇంక ఈ ఒక్క మొక్కని వీడి చేత అయితే వేయించేసాను. ఆ వీడియో అయితే ఇంకోసారి పోస్ట్ చేస్తానండి, వాడి చేత మొక్క వేయించింది చూద్దరు కానీ. అయితే ఇక్కడ బయట రోడ్డు సైడు ఖాళీ ప్లేస్ ఉంది కదా, మొన్న ఈ మధ్య నేను క్లీన్ చేశాను, అక్కడైతే వేయించాను అనమాట. చక్కగా మంచిగా స్టార్ ఫ్రూట్ బాగా పెరిగిపోయి మంచిగా ఫ్రూట్స్ అన్నీ ఇవ్వాలని ఆశీర్వదించండి. మా వాడి చేత అయితే వేయించాను. ఇక్కడ పచ్చిమిర్చి అయితే బాగా కాస్తున్నాయి. ఇంక ఇందులోనే వేయించేసాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది మొక్క ఇది. మరి ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయో నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. నాకు కూడా చాలా ఇష్టమండి స్టార్ ఫ్రూట్ అంటేనే. మరి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి.